హాయ్ అండి అందరికీ. ఇక్కడ మా సార్ ఏం చేస్తున్నాను చూస్తురా? నా ప్లేస్లో మా సార్ కూర్చున్నాడని మాత్రం చూడకండి. నా ప్లేస్ ఈరోజు మా ఆయన కబ్ చేసిండు. అదేం లేదు, పని మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత నైట్ అయితే అన్నం ఉండింది, ఎవరు తినలేదు. ప్రస్తుతానికి అన్నం అయితే నైట్ అట్లనే ఉండే. ఇక నేను కూడా ఏం పని లేదని చెప్పేసి ఇంట్లో పని చేసుకొని ఖాళీగానైతే కూర్చున్నా. ఇక్కడ మా సార్ వచ్చేసి ఇక చికెన్ తెచ్చుకుంటా అని చెప్పేసి అని అడిగిండు. సరే తెచ్చుకోగానే నేను మాత్రం వండని చెప్పేసి అన్న. ఇక చికెన్ తెచ్చుకొని అయితే వండుకుంటుండు, నేనేమో వీడియో తీస్తున్నా. చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన కాడి ఫస్ట్ టైం వంట చేస్తుండు. అసలు ఇంట్లోకి వచ్చిన కాడి ఒక్కసారి కూడా వంట చేయలేదు. ఫస్ట్ టైం చికెన్ చేస్తుండు. అంతకుముందుకు అక్కడ ఉన్నప్పుడు చాలాసార్లు వంట చేసిండు, కానీ ఇక్కడికి వచ్చిన కాడి చేయలేదు. ఈరోజు మా ఆయన చేతితో చికెన్ కర్రీ. ఇక్కడనైతే ఇక నూనె పోసేసిండు. ప్రస్తుతానికి నూనె అయిపోయింది ఇంట్లో ఈరోజే. ఇక నూనె తెచ్చుకొని చికెన్ నూనె పట్టుకొచ్చుకొని ఇక కర్రీ అయితే వేసుకుంటుండు. అందరు అడుగుతుర్రు, అందరంటే కాదు కొంతమంది కామెంట్ చేసిర్రు, ఏంటంటే పొయ్యి తీసుకుపోయి గూట్లో పెట్టినావు, ఆ గూట్లోకి వెళ్ళి ఎట్లా అట్లా ప్రాబ్లం కదా అని చెప్పేసి అడిగిర్రు. వాళ్ళు కూడా నా మంచి గురించి అడిగిర్రు. కానీ మాకైతే ఎక్కువ ప్లేస్ లేకుండే. మాకు అంతా బాగానే ఉంది, కానీ ఒక పొయ్యి పెట్టడానికి ప్లేస్ లేదు. అంటే ఇట్లా పొయ్యికి గ్యాస్ పెట్టుకోవడానికి లేదన్నట్టు. అదొక్కడే తప్ప మాకంతా బాగానే ఉంది. యాక్చువల్లీ ఇదేంటంటే సెటర్ రూము. ఏదైనా షాప్కి అని చెప్పేసి వాళ్ళు ఇట్లా అన్ని సెల్ఫ్లే పెట్టించారు అన్నట్టు, షాపు అని చెప్పేసి. అంటే ఎప్పుడున్నా రెంట్కి ఉంటారు కావచ్చు, కానీ ఏదైనా బ్యాచులర్ ఇట్లా ఉంటారు కావచ్చు, ఇట్లా ఫ్యామిలీతో ఉండరు కావచ్చు అని అనుకున్నారు కావచ్చు నాకు తెలిసి. ఇక షాప్కి అని చెప్పేసి పెట్టించారు కదా, సెటర్ కూడా పెట్టించారు. ఇటు సైడ్ దర్వాజా ఉంది, అటు సైడ్ సెటర్ ఉంది. రెండు రకాలుగా యూజ్ఫుల్ ఉన్నాయి అన్నట్టు. మేమైతే సెటర్ మొత్తం క్లోజ్ చేసేసినాము. సెటర్ తీసేసినాము అనుకో మొత్తం రోడ్డు మీదకి కనబడుతుంది, చుట్టాలు పోయేటలు మొత్తం కనిపిస్తారు. అందుకని చెప్పేసి మేము షట్టర్ అయితే క్లోజ్ చేసేసినాం. ఇటు డోర్ తీసుకున్నాం, ఇటు గంగమ్మక అని ఉంటుంది డోరు, ఇది మాత్రం తీసుకున్నాము. వెనుకకు ఇక బంద్ చేసినాము. అటు సైడ్ వంట చేసే సైడ్ డోర్ కనబడుతుంది కదా, అది వాళ్ళ బెడ్రూమ్కి అంటే వాళ్ళ రూమ్కి సంబంధించింది. అటు సైడ్ వాళ్ళు లాక్ వేసేసుకున్నారు, మేము ఇటు సైడ్ గొల్లం పెట్టుకున్నాము అంతే. ఇక మాకిటు గాలి వస్తుంది, మొత్తంకే గూట్లో పెట్టి ఏదో గాలి ఊపిరి ఆడకుండానైతే లేదు. మంచిగానే ఉంది, వెలుతురు గిట్లా మంచిగానే ఉంది ప్లేసు. అంటే ఏమైనా పొగలు వచ్చే వంటలు గిట్లా వేసినా కూడా తొందరనే వెళ్ళిపోతాయి, అట్లా మొత్తం ఏం కమ్ముకోదన్నట్టు. ఇది చూడండి మంచిగా ఉంది. మొన్ననే బండ కూడా కడిగిపించారు. ఒక్కొక్కటి అయిపోతుంది. అంటే మాకోసమే కొంచెం తొందరగా మా రూమ్ అయితే కలర్ వేసి ఇచ్చారు. ఉంటాంటే ఒక్కొక్క పని స్లోగా అయిపోతుంది. చాలామంది అడుగుతుర్రు, అక్క మీరున్న హోమ్ టూర్ వీడియో చేయండి అని చెప్పేసి. ఖచ్చితంగా చేస్తా, కాకపోతే కొంచెం వర్క్ జరుగుతుంది. ఇప్పుడు పరాడు కూడా పెట్టారు, ఇంకా లోపల బండేస్తారట, అవన్నీ ఉన్నాయి. అవన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఖచ్చితంగా హోమ్ టూర్ అయితే చేస్తా. హోమ్ టూర్ కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి, ఎంతమందికి కావాలంటున్నారు అన్నది తెలుసుకోవాలి. ఇల్లు మాత్రం సూపర్ ఉంది, సింపుల్గా సూపర్ ఉంది. అంటే మా రూమ్ ఒకటి కాదు, అటు సైడ్ కూడా మొత్తం చూపిస్తా. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు ఆల్రెడీ హోమ్ టూర్ చేయడానికి కూడా. ఒకవేళ మొత్తం కంప్లీట్ అయినాక చేద్దామని చెప్పేసి నేను ఆగుతున్నా అంతే. ఇక మా సార్ అయితే చికెన్ కర్రీ అయితే వేస్తుండు, కానీ మేము మాట్లాడుకుంటే ఇక వీడియో తీస్తుంది అన్నట్టు. ఇక మా మాటలు ఏమి వింటారని చెప్పేసి మళ్ళీ నేను వాయిస్ రికార్డింగ్ చేయవలసి వస్తుంది. ఇక్కడ పసుపు ఉప్పు అల్లం అన్నీ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తుండు. అదేం లేదు, నైట్ అన్నం ఉంది కదా, ఇక నేనైతే అన్నం వండు తప్పిపోయింది అనుకున్నాను. నేనైతే కర్రీ అయితే మా సార్ చేసేసిండు. సో ఇక నేనైతే ఇక్కడ నేనేమో సెల్ ఒత్తుతా ఉన్నా. ఇక సడన్గా మళ్ళీ మసాలా లేదని చెప్పేసి అడిగిండు. వంట చేసుడేమో కానీ కింద వేసుడు, అదంతా మళ్ళీ తీసుడు, మళ్ళీ క్లీన్ చేసుడు, మళ్ళీ నాకే డబల్ పని. అదేదో నేనే కూర్చొని మంచిగా వంట చేస్తే అయిపో కదా అని చెప్పేసి అనిపించింది. క్లీన్ చేసుడు, కింద చూసిరు కదా ఎంత చెత్త ఉందో, ఫస్ట్ ఆ చెత్త అంతా క్లీన్ చేసిన. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, వీడియో తీస్తున్నా, ఒకసారి చూడవా ఫోటో తీద్దామని చెప్పేసి అని అడిగిన, కానీ ఇక్కడ ఫోజ్ ఇస్తలేడు. మళ్ళీ ఒక ఫోజ్ ఇచ్చిండు. మా చిన్న జోకులు బాగుంటాయి. మా సార్ నా మీద చాలా పంచులు ఎత్తాడు, నవ్వు ఆపుకోలేమన్నట్టు అందాన పంచులు ఎత్తాడు. అవన్నీ ఒక్కసారి అంటే మా మాటలు రియల్గా పెట్టాలనిపిస్తుంది, కానీ
అవన్నీ ఉంటే బాగోదని చెప్పేసి మళ్ళీ నేను వాయిస్ రికార్డింగ్ ఇస్తా. మొత్తానికైతే మా ఆయన చేత్తోని చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఏం తినట్లేదు, వాళ్ళే తిన్నారు. ఇక్కడ చూడండి మంచిగా కలుపుతారు కదా. పిల్లలకు కూడా మా సారు వండితే చాలా ఇష్టము, టేస్ట్ ఉంటుంది. మగవారు ఎవరైనా సరే వంట చేస్తే టేస్ట్ బాగుంటుంది. మగవాళ్ళు చేసే వంటలు ఆఫ్ చేయని చెప్పేసి అడుగుతుండు. సో వీడియోనైతే ఇంతే. ఇలా సింపుల్గా మా ఆయన చేత్తో కర్రీ. బాయ్. అలాగే బాయ్ అని చెప్పేసిన కదా, సారీ మళ్ళీ వెనక్కి రండి. ఈరోజు ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్లో ఒకటి ఆర్డర్ చేసిన, అనుకోకుండా ఈరోజు వచ్చింది అది పార్సల్. అనుకోకుండా ఏం కాదు, డేటు 19వ తారీఖు ఈరోజే. అసలు నేను నిన్న వస్తుంది అనుకున్నా, ఎందుకంటే అలా ఇచ్చిన డేట్ కంటే ఒకరోజు ముందే వస్తుంది నాకేమన్నా ఆర్డర్ చేస్తే. నేను అట్లనే వస్తుంది కావచ్చు అనుకున్నా నిన్ననే, కానీ ఈరోజు వచ్చింది. రాదు కావచ్చు అనుకున్నా నేను, ఈరోజు వచ్చింది. ఇక్కడ నేను ఏంటంటే డోర్ దగ్గర వేయడానికి కాళ్ళకు మట్టి గిట్లు వస్తుంది కదా, తీసుకున్నట్టు. ఇన్ని రోజులు ఏంటంటే క్లాతులు వేస్తే ఏంటంటే అవి తొందరగా మట్టి అయిపోతుంది, ఎంత ఊడ్చినా ఊడవనట్టే అనిపిస్తుంది. ఇక ఇదంతా పని కదని చెప్పేసి నాకు ఎందుకో గ్రీన్ కలర్ బాగా నచ్చి ఉన్నాయి. సూపర్ మార్కెట్లో చూసినా నాకు ఎందుకో దొరకలేదు, అందుకని చెప్పేసి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూస్తే నాకు ఇవైతే కనిపించినాయి. 2 తీసుకున్నా నేను, ఇంకొకటి కూడా ఉంది, అదైతే పక్కకు పెట్టేసిన. ఇగో మా డోర్ కాడ మంచిగా ఉంది కదా, క్లాత్ లేకుండా గ్రీన్ కలర్ బాగుంది. సో నచ్చిందా మీకు? నచ్చితే కామెంట్ చేయండి. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో ఎలా ఉందన్నది మాత్రం కామెంట్ చేయండి. అలాగే మా డోర్ దగ్గర గ్రీన్ కలర్ఫుల్గా ఉంది, నాకు బాగా నచ్చేసింది. సో బాయ్.